ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఉండకపోవడాన్ని డీఎంకే రాజ్యసభ సభ్యుడు పి విల్సన్ తీవ్రంగా ఖండించారు. బీసీల జనాభా లెక్కలు తేలితేనే వారికి రిజర్వేషన్ల పెంపునకు మార్గం సుగమవుతుందని అన్నారు. యూనిక్ కాస్ట్ కోడ్ లేనిదే కులగణన చేపట్టరాదని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపంతో కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన వడ్డూరి శ్రావణ్ కుమార్ దారుణానికి ఒడిగట్టాడు. తల్లి దుర్గమ్మ గొంతు కోసి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రావణ్ మృతి చెందగా అతడి తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సాయి కుమార్ గౌడ్ మృతి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. రాళ్లదాడి చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కొత్తూరు మండలంలోని చేగూరు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్లోని ప్రగతినగర్లోని హెచ్ఎంటీ హిల్స్ కాలనీలో జరిగిన చండీ యాగంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. లోక కళ్యాణం, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఆరా ల్యాబ్స్ వి చంద్రశేఖర్ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగానికి స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో మారుతాళాలతో బీరువా లాకర్లు తెరిచి సుమారు 162 గ్రాముల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. గోలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలోని వల్లూరు గంగాభవాని ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నంద్యాల జిల్లా మహానంది దేవస్థానం సమీపంలోని హోటల్లో నాగుపాము కలకలం సృష్టించింది. 4 అడుగుల పొడుగున్న నాగుపాము క్యాష్ కౌంటర్ దగ్గర కనిపించడంతో హోటల్ యజమానులు షాక్ తిన్నారు. స్నేక్ క్యాచర్ మోహన్ చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏఎస్ఎఫ్ ధర్నా నిర్వహించింది. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు సోమన్న డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో 1984 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సందడి చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట గ్రూప్ ఫోటోలు దిగి సెల్ఫీలు తీసుకున్నారు. వీరిలో ఎస్కే జోషి, రేమండ్ పీటర్, నాగిరెడ్డి, రామచంద్రుడు నాయక్, శ్యాంబాబు, విద్యాసాగర్, సుకుమార్ తదితరులు ఉన్నారు. రాష్ట్రాల సమైక్య హక్కుల పరిరక్షణకే లక్ష్యంగా లోక్ తాంత్రిక్ న్యాయ్ అభియాన్ మొదలైంది. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయమే లక్ష్యంగా లోక్ తాంత్రిక్ న్యాయ్ అభియాన్ ప్రారంభించినట్టు లోక్ ఆందోళన్ న్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పన ఇనందర్ తెలిపారు. లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్ఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిమెంట్ దుకాణం వ్యవహారంలో 30,000 లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్ఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ వ్యవహారంపై అధికారులు పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు.